హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన మెహందీ క్లాసెస్లో డే 7లో మనం మెహందీలో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగో షేప్స్ని ఈజీగా ఎలా వేయాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నేను ఇక్కడ మ్యాంగో షేప్ వేసుకుంటున్నాను. ఫస్ట్ బేసిక్ మ్యాంగో షేప్స్ ఎలా వేయాలో చూపిస్తాను. నార్మల్గా మనం యూ షేప్ అనేది వేస్తాం. ఆ యూ షేప్ని యూస్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ మ్యాంగో డిజైన్ వేసుకుంటున్నాం. ఫస్ట్ మీరు యూ షేప్ ప్రాక్టీస్ చేయండి. మనం మ్యాంగో షేప్ ఎంత సైజ్ కావాలనుకుంటున్నామో అంత సైజ్ యూ షేప్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం క్వశ్చన్ మార్క్ అనేది యూస్ చేస్తాం. ఇలా క్వశ్చన్ మార్క్ యూస్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్రాప్ షేప్ మ్యాంగో షేప్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. దీంట్లో కూడా సేమ్ యూ షేప్ యూస్ చేసి వేసుకోవాలి. సో మనకు బేసిక్ మ్యాంగో షేప్ ఇలా ఫామ్ అవుతుంది. మనం మ్యాంగో షేప్ నేర్చుకునేటప్పుడు బిగినర్స్ ఎవరైనా ఇలా ఫస్ట్ యూ షేప్ వేసుకున్నాకే క్వశ్చన్ మార్క్ని యూస్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇలా వేస్తుంటే యూ షేప్ అవసరం లేకుండానే నార్మల్గా వేసుకుంటాం. ఇంకా ఇక్కడ ఈ మ్యాంగో షేప్ని యూస్ చేసుకుంటూ డిఫరెంట్గా డిజైన్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రాక్టీస్ చేయండి. ఇలా లెఫ్ట్, రైట్, అప్, డౌన్ ఏ విధంగా అయినా వేసుకొని డిజైన్స్ వేసుకోవచ్చు. మ్యాంగో టైప్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవన్నీ ఇక్కడ వేసి చూపిస్తున్నాను, చూసి నేర్చుకోండి. అండ్ ఇంకేంటంటే ఇలా మ్యాంగో షేప్స్ వేసుకొని వాటికి ఫ్లవర్స్ కూడా యాడ్ చేస్తూ డిజైన్ని క్రియేట్ చేయొచ్చు. నార్మల్గా మనం రెగ్యులర్గా వేసే డిజైన్స్లో ఇవి ఎక్కువగా యూస్ చేస్తుంటాం. అండ్ ఇంకా ఈ మ్యాంగో షేప్స్ అండ్ ఫ్లవర్స్ యూస్ చేస్తూ మరిన్ని డిజైన్స్ నేర్చుకుందాం. అవన్నీ ఈజీగా ఎలా వేసుకోవాలి ఏంటి అని నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను ఫస్ట్ మ్యాంగో షేప్ డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ వాటికి ఫ్లవర్స్ టైప్లో, పెటల్స్ టైప్లో యాడ్ చేసా. ఇలా డిజైన్ క్రియేట్ చేసా. ఇలా మ్యాంగో షేప్స్, ఫ్లవర్స్, పెటల్స్, హమ్స్ యూస్ చేస్తూ చాలా డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు. అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.
ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.